దైవ సంబంధమైన విషయాల వైపు మీ మనస్సు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుసుకుని సంతోషించాను. మీరు కూడా గట్టి శపథం తీసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ధ్యానించటానికి, సాధన చేయటానికి ఎప్పుడైతే గట్టి శపథం తీసుకున్నారో మీరు తప్పక దైవాన్ని పొందుతారు. అప్పుడప్పుడు ప్రాపంచిక విషయాల పట్ల విముఖత కలుగుతున్నట్లు వ్రాశారు. ఇది సత్సంగం వలన ఏర్పడిన ప్రభావం. ప్రాపంచిక విధులను సక్రమంగా నిర్వహిస్తూ వాటి ముద్రలు హృదయం మీద పడకుండా ఉండే పరిత్యాగం ఇది. మన ఆలోచనలు దైవం మీద ఉండగా చేతలతో మనం పని చేసుకుంటాం. మన విధులను పరిపూర్ణంగా నిర్వహించుకుంటాం. అయినా సరే దైవాన్ని మరచిపోం. ధ్యానం మీద మీ మనస్సుకు ఏకాగ్రత కుదరటం లేదని ఉత్తరంలో వ్రాశారు. దీనికోసం వ్యాకుల పడవద్దు. మీ అంతరంగ స్థితిని గమనించి పురోగతి ఉందా అని పరిశీలించుకోండి. ఆలోచించవలసిన మరో విషయం ఉంది. ధ్యానం చెయ్యాలని మనస్సుకు లేకపోతే దానిని దైవానికి విడిచిపెట్టడం మన విధి అంటారా? ప్రేమతో మీ ధ్యానాన్ని చేస్తూ దైవకృపను మీ వైపుకు ఆకర్షించుకుంటే మీ నావ తప్పక ఒకరోజు గమ్యం చేరి తీరుతుంది. ముక్తి స్థితి సాధించటం జరుగుతుంది. ముక్తి పొందటానికి వేల కొద్దీ జన్మలు ఎత్తాలని చెప్పేవారితో నేను ఏకీభవించను. ఆ విధంగా చెప్పేవారిలో ఇతరులను ప్రకాశింపచేయటానికి తగినంత దివ్య తేజస్సు లేదు. అంతేకాదు, అభ్యాసీ నావను అతని మరణ సమయంలో ఒక్క చూపుతో దాటించగల శక్తి వారికి లేదు.